పిత పుత్ర పవిత్రాత్మ నామమున ఆమేన్. ఈరోజు ఏప్రిల్ 1వ తారీఖు. మత్తయి సువార్త 26వ అధ్యాయము 14వ వచనము నుండి 25వ వచనం వరకు. పన్నిద్దరిలో ఒకడగు యూదా ఇస్కారియోతు ప్రధాన అర్చకుల యొద్దకు ఎగి వారితో, నేను ఆయనను మీకు అప్పగించిన ఎడల మీరు నాకు ఏమిత్తురు అని అడిగెను. వారు అతనికి 30 వెండి నాణెములను ఇచ్చిరి. అప్పటి నుండి వాడు ఆయనను అప్పగింప తగిన సమయమునకై వేచియుండెను. పులియని రొట్టెల పండుగ మొదటి దినమున శిష్యులు యేసు వద్దకు వచ్చి, మేము ఎచ్చట నీకు పాస్కా భోజనము సిద్ధపరప కోరెదవు అని ప్రశ్నించిరి. మీరు పట్టణమున ఒకానొక మనుషుని యొద్దకు వెళ్ళి, నా సమయము ఆసన్నమైనది, నా శిష్యులతో నీ గృహమున పాస్కా భోజనము భుజింతును అని గురువు చెప్పుచున్నాడు అని అతనితో చెప్పుడు అని యేసు పలికెను. యేసు ఆజ్ఞానుసారము శిష్యులు పాస్కా భోజనమును సిద్ధపరిచిరి. సాయంకాలం కాగా ఆయన 12 శిష్యులతో భోజనమునకు కూర్చుండెను. వారు భుజించుచుండగా యేసు, మీలో ఒకడు నన్ను శత్రువులకు అప్పగింపనున్నాడని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను అనెను. అప్పుడు వారందరూ మిగుల చింతించి, ప్రభు నేనా అని ఒక్కొక్కరు అడగసాగిరి. అందుకు ఆయన, నాతో ఈ పాత్రలో చేతిని ముంచినవాడు నన్ను అప్పగించును. తనను గూర్చి వ్రాయబడినట్లు మనుష్య కుమారుడు చంపబడును. కాని మనుష్య కుమారుని అప్పగించువానికి అయ్యో అనర్థము. అతడు జన్మింపక ఉండినచో మేలయ్యేడిది అనెను. అప్పుడు ఆయనను అప్పగింపనున్న యూదా, గురువా నేనా అని అడుగగా, నీవే చెప్పుచున్నావు అని యేసు సమాధానమిచ్చెను. ఇది ప్రభుని వాక్కు. సర్వేశ్వరునికి వందనములు.